Hello everyone, good morning. Myself Dr. Vinila, consultant obstetrician gynecologist working at Sri Sai Lorvan Clinic, Pragati Nagar, Hyderabad. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీ. ప్రీటర్మ్ డెలివరీ అని ఎప్పుడు అంటామంటే పేషెంట్కి 9 months కంప్లీట్ అవ్వకముందే డెలివరీ పెయిన్స్ రావడం కానీ ఆర్ ఎనీ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటే దాన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటాం. ఈ ప్రీటర్మ్ డెలివరీ కూడా యూజువలీ 37 weeks కంటే ముందు అంటాం మెడికల్గా మాట్లాడితే. పేషెంట్కి అర్థమయ్యే భాషలో అంటే 9th month రాకముందే డెలివరీ అవ్వడం. సో డెలివరీ డేట్కి 3 weeks ముందు డెలివరీ అయితే ప్రీటర్మ్ డెలివరీ. సో ఈ ప్రీటర్మ్ డెలివరీ ఒక్కొక్కసారి ఎయిదర్ మరీ ముందు అయిపోవచ్చు, 28 weeks తర్వాత నుంచి 37 weeks మధ్యలో అయ్యే డెలివరీని ప్రీటర్మ్ డెలివరీ అంటాం. సో మరి యూజువల్లీ ఇలా అయితే మా బేబీ ఎలా ఉంటుంది అని చాలాసార్లు డౌట్ వస్తుంటుంది. బట్ అది డిపెండ్స్, మీరు డెలివరీ అయిన రీజన్ ఏంటి, తర్వాత ఎన్ని వీక్స్లో డెలివరీ అయ్యారు, పుట్టినప్పుడు బేబీ వెయిట్ ఏంటి, మీకు డెలివరీ అయ్యే ముందు ఒకవేళ స్టిరాయిడ్స్ అంటే బేబీ పుట్టిన వెంటనే శ్వాస తీసుకునే శక్తి ఉండదు ఇట్లాంటి బేబీస్కి. సో దానికి మనం వాళ్ళకి అనుగుణంగా స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరగాలి. సో అది ఇవ్వలేని పరిస్థితిలో ఇంకే బేబీకి కొన్నిసార్లు వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో సర్వైవల్ రేట్ కొంచెం బాగానే ఉంది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ NICU సెటప్స్ అండ్ ఆల్. సో 26-28 week బేబీస్ని కూడా వాళ్ళు సర్వైవ్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ లిటిల్ కాస్ట్లియర్ అండ్ మోర్ రిస్క్ టు ద బేబీ. మనం 100% గ్యారంటీ ఇవ్వలేము, 50-50 ఛాన్సెసే చెప్తాం ప్రీటర్మ్ డెలివరీస్కి. బట్ యూజువల్లీ మోర్ దాన్ 1 kg బేబీ వెయిట్ ఉండి బ్రీతింగ్ ఇష్యూస్ అంటే వాళ్ళంతా వాళ్ళు శ్వాస తీసుకోగలుగుతున్నారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లంగ్ ఇష్యూస్ ఆర్ లెస్. కానీ ఇలాంటి బేబీస్కి కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం, జాండీస్ ఎక్కువ ఉండడం, ప్రొలాంగ్డ్ NICU స్టేస్ ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళకి. సో దిస్ ఈజ్ మోర్ ఫైనాన్షియల్ బర్డెన్ టు పేషెంట్ అండ్ దేర్ అటెండర్స్. ఎందుకంటే మెంటల్లీ దే విల్ బీ లో, ఎందుకంటే బేబీ NICUలో అడ్మిట్ అయ్యారు. సో వన్ సైడ్ అది రికవర్ అవుతుందా లేదా అనేది ఒక భయం. అండ్ ఇన్ కేస్ మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి బేబీ బాగుంటుందా లేదా అనేవి డౌట్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ప్రీటర్మ్ డెలివరీస్ ఆర్ లిటిల్ రిస్కీ. ఇన్ కేస్ ఒకవేళ బేబీ ఆఫ్టర్ 8th monthలో డెలివరీ అయ్యారనుకోండి, అంటే 32 weeks టైంలో యూజువల్లీ అప్పుడు వెయిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 1.8 to 2 kg. సో 1.8-2 kg బేబీని మనం ముందు డెలివర్ చేసినా అన్ని ఇష్యూస్ రావు, ఎందుకంటే దే ఆర్ లిటిల్ మోర్ మెచ్యూర్ మరి కంపేర్ టు 28 to 32 weeks. సో వన్స్ NICU నుంచి బేబీ రికవర్ అయిన తర్వాత చాలాసార్లు పేరెంట్స్కి డౌట్ ఉంటుంది, ఇలాంటి బేబీస్ ప్రాపర్గా గ్రో అవుతారా, ప్రాపర్గా IQ లెవెల్స్ ఉంటాయని. ఇట్లాంటి డౌట్స్ అసలు ఏం అవసరం లేదు. బేబీస్ విల్ బీ వెరీ మచ్ నార్మల్ టు కంపేర్ టు 9th monthలో పుట్టిన బేబీస్కి ఈక్వల్గానే వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటారు. వెయిట్ గెయిన్ అనేది యూజువల్లీ వాళ్ళకి ప్రపోర్షనేట్గా చూడాలి. ఇప్పుడు 9th monthలో ఒక బేబీ 3 kgs పుట్టారు, వాళ్ళు 3 months తర్వాత డబుల్ అయ్యి 6 kgs అవుతారు. ఈ బేబీ 7th monthలో పుట్టిన బేబీ యూజువల్లీ 1 kg ఉంటారు, వాళ్ళు 3 months తర్వాత యూజువల్లీ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ ఓన్లీ 2 kgs. అంతేగాని 3rd month అయింది మా బేబీ స్టిల్ 2 kgs ఉన్నారు, నో, నథింగ్ టు వరీ. క్యాచప్ గ్రోత్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి అన్ని గ్రోత్ చార్ట్స్ అని ప్లాట్ చేస్తారు, మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి రెగ్యులర్గా చెకప్స్కి తీసుకెళ్తే ఆ దాంట్లో వాళ్ళు ప్రాపర్గా గ్రో అవుతున్నంత వరకు నథింగ్ టు వరీ. యూజువల్లీ టర్మ్ బేబీస్ కన్నా దే విల్ యూజువల్లీ బీ అండర్ వెయిట్ అంతే. బట్ IQ వైజ్ కానీ యాక్టివిటీస్ వైజ్ హెల్త్ వైజ్ దే ఆర్ మోర్ గుడ్ ఇనఫ్ ఈక్వల్లీ గుడ్ టు టర్మ్ బేబీస్.